బాబాను పూర్తి నమ్మకంతో భక్తితో పూజిస్తే కష్ట సమయాల్లో ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా కాపాడకుండా ఉండలేరు. శ్రీమతి వెంకటలక్ష్మి గారు తన జీవితంలో బాబావారి చాలా అద్భుత లీలల అనుభవం చేశారు. ఈ ఎపిసోడ్లో నేను ఆవిడ పంపించినటువంటి బాబావారి అద్భుత లీలల అనుభవాల్లో కొన్నిటిని మీకు తెలియజేస్తాను. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. వెంకటలక్ష్మి గారి కుటుంబం మొత్తానికి బాబాపై అచంచలమైన విశ్వాసం. బాబా ఆశీర్వాదంతో వారు ఎల్లప్పుడూ బాబా వారి దైవిక ఉనికిని పొందుతూ ఉంటారు. వారి అద్భుత ఆశీర్వాదాలను, రక్షణను ఎల్లప్పుడూ అనుభవిస్తుంటారు. వీరి చిన్న అమ్మాయికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీరు బాబావారి ఒక అద్భుత లీల అనుభవం చేస్తారు. ఒకరోజు వీరి చిన్నమ్మాయి మంచం ఎక్కి దానిపై ఎగురుతూ ఒక్కసారిగా మంచం పై నుండి కిందకి పడుతుంది. తలకు కిటికీ కూడా చాలా గట్టిగా తగులుతుంది. తల నుండి ఆగకుండా రక్తం కారటం మొదలవుతుంది. ఏం చేసినా తగ్గదు. ఈవిడ ఒక దుప్పటిని కూడా గట్టిగా తలకు చుట్టినప్పటికీ రక్తం కారటం ఆగదు. ఆ రోజు ఆదివారం కావటం వల్ల వెంకటలక్ష్మి గారు వాళ్ళ ఆయన ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు. వీరు ఈ పాప పరిస్థితిని చూసి చాలా భయపడిపోతారు. ఏదైనా క్లినిక్ తీసి ఉన్నా ఆ పాపకు ట్రీట్మెంట్ ఇప్పిద్దామని సాయిబాబాను తన పాపను రక్షించమని కోరుతూ ఇంటి నుండి బయలుదేరుతారు. ఆ రోజు ఆదివారం కాబట్టి దాదాపుగా ఏ క్లినిక్ కూడా తీసి ఉండదు. వాళ్ళు అలా నిస్సహాయ స్థితిలో డాక్టర్ కోసం వెతుక్కుంటూ వెళ్తుండగా ఒక క్లినిక్ తీసి ఉండటం చూస్తారు. డాక్టర్ ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళు గబగబా లోపలికి పాపను తీసుకెళ్తారు. ఇక్కడ కూడా వీళ్ళకి నిరాశ ఎదురవుతుంది. క్లినిక్ అయితే తీసి ఉంటుంది కానీ అక్కడ ఒక అటెండరే ఉంటాడు, డాక్టర్ ఉండరు. అతన్ని డాక్టర్ గురించి అడిగితే డాక్టర్ గారు ఏదో టూర్లో ఉన్నారని 4 రోజుల తర్వాత కానీ రారని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న వీళ్లకు ఇంకొక నిరాశ ఎదురవుతుంది. పాప పరిస్థితి చూసి వీళ్ళు భయపడిపోతారు. ఎక్కడ చూసినా క్లినిక్లు ఆదివారం ఉండటం చేత మూసేసి ఉన్నాయని తెలుసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని నిశ్చయించుకుంటారు. కానీ అది చాలా దూరంలో ఉంటుంది. అంత దూరం ఆ పరిస్థితిలో ఈ పాపను ఎలా తీసుకెళ్లాలా అని ఈవిడ ఇంకొకసారి బాబాను తమకేదైనా మార్గం చూపించమని అర్థిస్తారు. ఆశ్చర్యంగా వాళ్ళు ఆ క్లినిక్ నుండి బయటకు వచ్చేటప్పటికల్లా వీరు ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుండి డాక్టర్ దిగి బయటికి వస్తూనే ఈ పాపను చూసి వెంటనే లోపలికి తీసుకురమ్మని చెప్తారు. ఎనస్థీషియా అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే సమయం కూడా తీసుకోకుండా వెంటనే ఆ డాక్టర్ గారు చాలా మెల్లమెల్లగా జాగ్రత్తగా కుట్లు వేయటం మొదలు పెడతారు. తల్లిదండ్రులు ఎంతో భయపడిపోతారు. వీళ్ళ పాప నొప్పికి తట్టుకోలేదు, బాగా ఏడుస్తుంది అనుకుంటారు. కానీ అదే భగవద్ అనుగ్రహం అంటే పాప అసలు ఏడవదు. బ్యాండేజ్ కట్టి కొన్ని మందులు రాసిచ్చి డాక్టర్ గారు పాపను ఇంటికి తీసుకెళ్ళమని చెప్తారు. ఆ క్షణంలో వెంకటలక్ష్మి గారు తెలుసుకుంటారు ఇదంతా బాబావారి అద్భుత లీల అని. 4 రోజుల తర్వాత రావాల్సిన డాక్టర్ ఈరోజే రావటం ఏంటి, అదేనో ఆదివారం. మత్తు మందు ఇవ్వకుండా కుట్లు వేసినా పాప అసలు ఏడవకపోవటం ఏంటి అనుకొని బాబాకు, బాబా ఇలా నువ్వు ప్రత్యక్షంగా వచ్చి నా కూతుర్ని కాపాడావా బాబా అని తన కన్నీటితో బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఇలాంటిదే మరొక్క బాబావారి అద్భుత లీలల అనుభవం చేస్తారు వీరు ఈ పాప విషయంలోనే. వెంకటలక్ష్మి గారి కుటుంబం అంతా కలిసి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో షిరిడీకి వెళ్తుంటారు. వారం రోజుల పాటు అక్కడ ఉండి బాబాను తనివి తీరా దర్శించుకొని బాబా ఆశీర్వాదం పొంది సంతోషంతో బెంగళూరుకు తిరిగి వెళ్తారు. ఇంకా షిరిడీ వెళ్లేందుకు 3 నెలల ముందే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. వీరి పాప బీటెక్ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు వీరి సరిగ్గా షిరిడీకి వెళ్లాల్సిన సమయంలోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. అలాగే సరిగ్గా వీరి పాప బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ సమయంలో రాయకపోతే వీరి పాపకు సెలవు ఇవ్వనంటారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సమయంలో రాయకపోతే తను కంపార్ట్మెంట్గా పాస్ అయినట్టుగా తెలియజేయబడుతుందని, అందులో ఈ పాప చాలా బాగా చదివే చురుకైన పిల్ల కావడం చేత తన కెరియర్ పాడవుతుందని చెప్పి సెలవు ఇవ్వనంటారు వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు. ఆ సందర్భంలో వెంకటలక్ష్మి గారు వెళ్ళి పాప హెచ్ఓడి గారిని కలిసి మేము షిరిడీకి ఎలాగైనా వెళ్ళాలి, మేము ముందే టికెట్లు బుక్ చేసుకున్నాము, మాకు బాబా దగ్గరికి వెళ్ళటం చాలా ముఖ్యం అని విన్నవించుకుంటారు. బాబా కరుణ ఎలా ఉంటుందో చూడండి. బాబా హెచ్ఓడి గారు కూడా షిరిడీ సాయిబాబా భక్తులే అవటం చేత వారు వీళ్ళకి సాయం ఎలాగైనా చెయ్యాలని నిశ్చయించుకొని కొన్ని సర్దుబాట్లు చేస్తారు. పాప 2వ సంవత్సరం సమయంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పొద్దున 1, మధ్యాహ్నం 1 రాసేటట్టుగా చేస్తారు. 3వ సంవత్సరం బీటెక్ సమయంలో కూడా బ్యాచ్ అడ్జస్ట్మెంట్స్ చేసి మరీ సెలవు ఇచ్చి సమయానికి వీళ్ళని షిరిడీకి వెళ్ళేలా చేస్తారు.
ఇదంతా బాబా మహిమ అని ఇంకొకసారి వెంకటలక్ష్మి గారు తెలుసుకొని బాబాకు తన ధన్యవాదాలను తెలియజేసుకుంటారు. బాబా తమకు వెన్నంటి ఉండి అడుగడుగునా ఆదుకుంటున్న విషయానికి తన కన్నీళ్లతో కృతజ్ఞతాభావంతో బాబాను నమస్కరించుకుంటారు. వెంకటలక్ష్మి గారు అంటారు, చిన్నప్పుడు ఈ పాప తలకు ఇంత బలమైన దెబ్బ తగిలినందువల్ల ముందు ముందు కాలంలో అంటే పాప పెద్దదై తర్వాత చదువులకి వాటికి ఏమన్నా అంతరాయం కలుగుతుందేమో అని చాలా భయపడ్డాము. కానీ బాబా దయ వల్ల పాప చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు. మొదటి నుండి కూడా ఈ పాప ఎప్పుడు చదువుల్లో ఫస్టే అని చెప్తున్నారు. పాప బీటెక్ కూడా మంచి మార్కులతో డిస్టింక్షన్లో పాస్ అవుతుంది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు రాస్తుంది. మొదటిసారికే తనకి బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం వీరి పాప కెనరా బ్యాంక్ ఆఫీసర్గా బెంగళూరులో పనిచేస్తుందని చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు. వీరి పాప పేరు శిరీష అని పెట్టామని, ఎందుకంటే పేరులోని ముందు వచ్చే అక్షరాలు షిర్తో స్టార్ట్ అవుతున్నాయని. ఈ పాప తలకి దెబ్బ తగిలినప్పటి నుండి బాబా ఈ పాపను కాపాడినందుకు వీరి పాపను షిరిడి అని పిలుస్తామని చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు. బాబా వారి ఇలాంటి దివ్యానుభూతిని పొందిన వెంకటలక్ష్మి గారు అంటున్నారు, ఇంతకంటే రుజువేం కావాలి? బాబా అనుక్షణం తమ వెంటే ఉండి తమని కాపాడుతున్నారు. ఎలాంటి కష్టాన్నైనా బాబానే ఒక తల్లి తన బిడ్డలను కాపాడుతున్నట్టుగా కాపాడుతున్నారు అని చెప్పడానికి అని అంటున్నారు. బాబాను నమ్మిన తర్వాత వారి పథంలో నడుచుకోవటమే మనం చేయవలసిన పని. బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే వారే మనల్ని ఆదుకుంటారు. వారి దివ్యానుగ్రహాన్ని మనకు కలిగిస్తారు. మీలో ఎవరైనా బాబా వారి దివ్య లీలల అనుభవం చేసి ఉంటే దయచేసి మీ అనుభవాలను ఈ వీడియోలో నేను తెలియజేసినటువంటి ఈమెయిల్ ఐడికి పంపించండి. మీ అనుభవాలను కూడా వేరే భక్తులతో పంచుకుందాం. బాబా వారి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం. ఓం సాయిరామ్.